అనగనగా వసంతయ్య అనే ధనవంతుడైన భూస్వామి ఉన్నాడు. అతనికి ఒకే ఒక్క కొడుకు వరహాలు. వరహాలు చాలా గారాబంగా, సుకుమారంగా, విలాసంగా పెరిగాడు. అతనితో భాగం పంచుకునే వాళ్ళెవ్వరూ లేరు. అతి గారాబంతో తలబిరుసు పిల్లాడిలా తయారయ్యాడు వరహాలు. ఒకరోజు వసంతయ్య ఒక ఆవుని అమ్మాలనుకున్నాడు. వరహాలు నేను బేరం చేస్తాను అని అన్నాడు. ఒరే వరహాలు, నీకు అనుభవం చాలదురా. నిన్ను జనం చాలా తేలిగ్గా మోసం చేస్తారు. నువ్వు నాతో పాటు రా, నేను ఎలా మాట్లాడతానో చూడు, తర్వాత నీకు నువ్వే చేయవచ్చు అన్నాడు తండ్రి. నాకు తెలుసయ్యా ఎట్లా అమ్మాలో, నీ సలహాలేమీ అవసరం లేదు అన్నాడు వరహాలు. వసంతయ్య ఎంత చెప్పినా వరహాలు వినకపోయేసరికి సరే నీ ఇష్టం అన్నాడు వసంతయ్య. యుక్త వయసు, అసలుకే తలబిరుసుతనం. వరహాలు ఒక బంగారు గొలుసు మెడలో వేసుకున్నాడు. వేళ్లకు ఉంగరాలు పెట్టాడు. జబర్దస్తిగా మంచి పట్టుబట్టలు వేసుకున్నాడు. ఆవు మెడకు గంట కట్టి గుర్రం మీద కూర్చున్నాడు. తర్వాత ఒక చేత్తో ఆవు మెడకు కట్టిన తాడుని పట్టుకున్నాడు. వెళ్లే ముందు వసంతయ్య కొడుకుతో ఇలా అన్నాడు. ఒరే వరహాలు, ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నీ ఐశ్వర్యాన్ని ప్రదర్శించకూడదురా అని అన్నాడు. నాకన్నీ తెలుసు, నువ్వు కాసేపు మాట్లాడకుండా కూర్చో, నువ్వేం నేర్పించిన అవసరం లేదులే అన్నాడు వరహాలు. ఆవును పట్టుకుని గుర్రం మీద సంతకపోతున్న సోగ్గాడు ముగ్గురు మోసగాళ్ల కళ్ళల్లో పడ్డాడు. వరహాలు ముఖం, వాడి వేషధారణ చూసి కనిపెట్టేశారు వీడో గొప్పలకు పోయే తెలివి తక్కువవాడని. మొదటి మోసగాడు అన్నాడు, వీడికి తెలియకుండా ఆవును కొట్టేస్తా అని. వాడి గుర్రం నాది అని అన్నాడు రెండోవాడు. వాడి బంగారం దుస్తులు నాకు అన్నాడు మూడోవాడు. ముగ్గురు వరహాల్ని వెంబడించారు. గంట మోత వింటూ వరహాలు ఆవుని పట్టించుకోలేదు, వెనక్కి చూడలేదు. ఆవు వస్తుందిలే అని అనుకుంటున్నాడు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అలసిపోయాడు వరహాలు. గుర్రం దిగి చెట్టు కింద కూర్చున్నాడు. ఆవు గురించి చూసేసరికి ఆవు కనబడలేదు. గాబరా పడ్డాడు. రెండో మోసగాడు వరహాలు దగ్గరకు వచ్చి సౌమ్యంగా ఇలా అన్నాడు. ఏమన్నా చాలా దిగాలుగా ఉన్నావు, ఏమైంది అని అడిగాడు. నా ఆవు పోయింది అన్నాడు వరహాలు. తెల్ల ఆవు నల్లతోక అదా అని అడిగాడు మోసగాడు. అదే నా ఆవు అన్నాడు వరహాలు. ఇప్పుడే ఎవడో అట్లాంటి ఆవునే పట్టుకుపోతా ఉన్నాడు, ఆ దిక్కుగా పోతున్నాడు, నేను చూసా అంటూ చేత్తో ఏదో దిక్కు చూపించాడు మోసగాడు. నాకు సహాయం చేస్తావా అని అడిగాడు వరహాలు. దాందేముందన్నా, వస్తా పదా, నీ గుర్రాన్ని ఇస్తే 2 నిమిషాల్లో నీ ఆవుని ఆ దొంగను పట్టుకొస్తాను అన్నాడు మోసగాడు. వరహాలు వెంటనే గుర్రాన్నిచ్చాడు. ఎన్ని గంటలు ఎదురు చూసినా ఆవు రాలేదు, గుర్రం కూడా రాలేదు. ఏం చేయాలో పాలుపోక ఇంటికి ప్రయాణమయ్యాడు. మధ్యదారిలో ఒక బావి కనిపించింది. అక్కడ మూడో మోసగాడున్నాడు. దీనమైన ముఖంతో నుంచునున్నాడు. వరహాలు అతన్ని పలకరించాడు. నా ఆవు ఎటో పోయింది, అలాగే నా గుర్రాన్ని తీసుకుని ఒక మనిషి ఇలా రావడం ఏమన్నా చూసావా అని అడిగాడు వరహాలు. లేదు, నేనెవరినీ చూడలేదు. నా వజ్రాలు పోయాయన్న బాధలో ఉన్నాను. నేనొక వజ్రాల వ్యాపారిని. నా వజ్రాల పెట్టే చెయ్యి జారి ఈ బావిలో పడిపోయింది. నాకు ఈదడం రాదు. నా జీవితంలో సంపాదించుకున్నదంతా పోయిందన్నా అంటూ ఏడవడం మొదలుపెట్టాడు ఆ మూడో మోసగాడు. వరహాలు మనసులో ఇలా అనుకున్నాడు. మా నాన్న, ఇతర పెద్దలు నేను ఆవుని అలాగే గుర్రాన్ని పోగొట్టుకున్నానని తెలిస్తే నన్ను ఎగతాళి చేస్తారు. ఆవు ఖరీదు కంటే ఎక్కువ డబ్బులు ఇంటికి తీసుకెళ్ళి నేను తెలివిగలవాడినని అనిపించుకోవాలి అని అనుకున్నాడు. తర్వాత ఆ మూడో మోసగాడితో ఇలా అన్నాడు. ఈదడం నాకు చేతనవును. నాకు 20 బంగారు నాణాలు ఇస్తే బావిలో దిగి నీ వజ్రాల పెట్టెను తీసిస్తాను అని అన్నాడు వరహాలు. ఆ మాట వినేసరికి మోసగాడి ముఖం వెలిగిపోయింది. ముందు పెట్టె తీసుకురా. 20 ఏంటి, నువ్వు అడిగిన దానికంటే 3 ఎక్కువ ఇస్తాను అన్నాడు మోసగాడు. అంతేం వద్దులే కానీ ముందు 10 బంగారు నాణాలు ఇవ్వు, పెట్టి తెచ్చిన తర్వాత మిగతా 10 ఇవ్వు, సరిపోతుంది అంటూ ఒప్పందం కుదుర్చుకున్నాడు వరహాలు. మోసగాడు 10 నాణాలు వరహాలు చేతిలో పెట్టాడు. తర్వాత వరహాలు తను వేసుకున్న బట్టలు, ఆభరణాలు, 10 నాణాలు వాడి చేతిలో పెట్టి బావిలో దూకాడు.
తను పోగొట్టుకున్న వాటికంటే వజ్రాలు విలువైనవని, వజ్రాలు దొరకలేదని ఆ మోసగాడితో చెప్పి తర్వాత ఆ వజ్రాలతో ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాడు వరహాలు. బావిలో ఎంతసేపు వెతికినా పెట్టి కనిపించలేదు. అలా వెతికి వెతికి చివరికి మెట్లెక్కి బావి పైకి వచ్చేశాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. మళ్ళీ ఇంకోసారి మోసపోయాడని అనుకున్నాడు. కాస్త చీకటి పడ్డాక ఇంటికి నడిచి వెళ్ళిపోయాడు వరహాలు. ఆ సమయంలో వస్తున్న కొడుకుని చూసి వసంతయ్య ఆశ్చర్యపోయాడు. వరహాలు జరిగిన విషయం అంతా తండ్రికి చెప్పాడు. తండ్రి నెత్తి పట్టుకుని కూర్చునిపోయాడు. అప్పటి నుండి కొడుకుకి గారాబం చేయడం మానేసి పనితనం నేర్పించడం మొదలుపెట్టాడు. జీవితంలోని కష్ట సమయాలను ఎలా తట్టుకోవాలి, వాటిని తెలివిగా ఎలా పరిష్కరించుకోవాలి లాంటివి తనతో పాటు ఉంటూ ఒక్కొక్కటిగా నేర్పించసాగాడు. వరహాలు ఆవు, గుర్రం, దుస్తులు పోగొట్టుకున్న దెబ్బకి తండ్రికి ఎదురు చెప్పడం మానేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.